స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, జూలియా అనే ఒక స్త్రీ, ఆమె చేసిన పరిచర్యను గురించి, ఆమె నేర్పిస్తున్న ఆత్మీయ పాఠాలను గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. మనకు గొప్ప గొప్ప నాయకులు, ప్రవక్తలు బైబిల్లో మనకు తెలుసు. మోషే, దావీదు, ఎలియా, ఎలీషా, పునీత పౌలు గారు, పేతురు, ఇలా వీళ్ళ పేర్లు చెప్పినప్పుడు మనకు వీళ్ళు చేసిన కార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు, మరణించిన వారు లేపటము, ఎర్ర సముద్రము చీల్చటము, ఇవన్నీ మనకు జ్ఞాపకం వస్తాయి. కానీ ప్రియులారా, వీరందరి మధ్యలో ఇంకొక స్త్రీని కూడా మనం చూస్తున్నాం. ఈమె పేరు ఒక్కసారి రాయబడ్డది. ఆ పేరు ఆమె ఒక బోధకురాలు అవ్వటం వల్ల కాదు, ప్రవక్తి అవ్వటం వల్ల కాదు, గొప్ప కార్యాలు చేయటం వల్ల కాదు, లేక ధనవంతురాలని కాదు, ఏదో అచీవ్ చేసిందని కాదు ప్రియులారా, ఆమె పేరు అక్కడ రాయబడ్డది. దేవుని పరిచర్యలో పునీత పౌలు గారికి సహకారిగా ఉంది కనుక రోమా 16లో ఆయన పునీతులందరితో సహా ఆమె పేరును పలికి ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రోమిల్ రాసిన లేఖ 16వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే వాక్యం పలుకుతా ఉంది. పిలోలోగు జూలియాలకును, నేరేయాకును, అతని సోదరునికిని, ఒలింపాకును, వారితోటి క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు అని పౌలు గారు తెలియజేస్తున్నారు. అంటే ఈ పునీతుల సహవాసం అందరిలో కూడా ఒక స్త్రీని గురించి మనం చూస్తున్నాం. ఆమె జూలియా. ప్రియులారా, ఈ పేరు ఒక్కసారే రాయబడి ఉంది. కానీ ఈ ఒక్కసారి రాయబడే ఆ పేరుకి ఉన్న ఒక ప్రాముఖ్యత, ఆ రాయబట్టడం యొక్క ధన్యతను ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. చూడండి, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అరే నా పేరు ఇంకా రాలేదు అని అంటాం. అంటే ఆ పేరు వస్తేనే ఓకే, మనము ఆ ఇంటర్వ్యూలో పాస్ అయినట్లు, వెళ్ళినట్లు. ఇప్పుడు చూడండి, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంది, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంది. దాంట్లో పేరు రాయబడటం అంటే అది చాలా గ్రేట్. బట్ ఆ రికార్డు కూడా బ్రేక్ చేసి ఇంకొకరు ఆ పని చేసినప్పుడు రికార్డ్ బ్రేక్ చేశారని వీళ్ళ పేరు కూడా అక్కడ యాడ్ చేయబడుతుంది. అంటే వాళ్ళు ఏమి అచీవ్ చేశారో, ఏం చేశారో దాని కొరకు గిన్నిస్ బుక్లో, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో వాళ్ళ పేరు రాయబడుతుంది. కానీ ఇక్కడ ఈ పేరు ఎందుకు రాయబడుతుందండి? వాళ్ళ అచీవ్మెంట్స్ కోసం రాయబడలేదండి. వాళ్ళు ఇంత గొప్ప ప్రసంగాలు చేశారు, ఇన్ని భాషలు వాళ్ళకు వచ్చు, లేక ఇంత ధనం ఇచ్చారు, ఇంత పని చేశారు, అలా అంటే ఒక మనిషి ఏదో సాధించడం బట్టి ఆమె పేరు బైబిల్ అందు రాయబడలేదండి. ఆ మనిషి ఏమై ఉన్నదో, ఆ మనిషి ఏమిటో దాన్ని బట్టి వాళ్ళ పేర్లు బైబిల్లో రాయబడి ఉన్నాయి ప్రియులారా. ఇదే లోకానికి పరలోకానికి ఉన్న వ్యత్యాసం. ఇక్కడ మనుషులు ఎట్లా గుర్తిస్తారంటే, మనుషులు ఏం అచీవ్ చేశారో దాన్ని బట్టే మనిషికి గుర్తింపు లోకంలో, మనుషుల మధ్యలో. కానీ పరలోకంలో ఒక మనిషిని దేవుడు ఎట్లా గుర్తిస్తాడంటే, ఆ మనిషి ఏమై ఉన్నాడో, ఏం చదువుకున్నాడా, ఏ అందముందా, లేక ఏ ధనముందా, ఏ బలముందా, ఏ ఘనత ఉందా, స్టాండర్డా, స్టేటసా, ఇవన్నీ ఏవి కూడా పరలోకంలో అవి లెక్కకు రావు ప్రియులారా. అక్కడ లెక్కకొచ్చేది ఏంటంటే ఒక మనిషి ఏమిటి, వారి స్వభావం ఏమిటి, వారి జీవితం ఏంటి అనేదే పరలోకం లెక్కిస్తుంది ప్రియులారా. ఈరోజు ఈ జీవ గ్రంథములో ఆమె పేరు ఒక్కసారి రాయబడటం అంటే అది ఎంత ధన్యత అని మనము దాన్ని గ్రహించాలి ప్రియులారా. ఆ రోమా నగరంలో అప్పటి నుండి ఇప్పటి వరకు చరిత్రలో ఎంతోమంది, అంటే కొన్ని వేల మంది రోమా చరిత్రలో ఉండి ఉంటారు. కానీ వారెవరి పేర్లు రాయబడలేదు. కానీ ఈ స్త్రీ పేరు మాత్రము అక్కడ రాయబడి ఉంది, లిఖించబడి ఉంది. అది ఎప్పటికీ కూడా దేవుని జీవగ్రంథంలో ఆమె పేరుంది, ఫర్ ఎవర్. వాక్యం పలుకుతోంది. దర్శన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే పిల్లరా, వాక్యం ఏం పలుకుతుందంటే, దర్శన గ్రంథము, ఈ వచనం మనం చదివినప్పుడు అక్కడ రాయబడటం ఉన్న ధన్యత మనకు అర్థమవుతుందండి. దర్శన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం ఇట్లా పలుకుతుంది. 20,
15 మనం చూసినట్లయితే, జీవ గ్రంథమున ఎవరి పేర్లు వ్రాయబడలేదో వారందరూ అగ్నిగుండములో త్రోయబడిరి. దర్శన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం ఇట్లా పలుకుతుంది, కానీ కలుషితమైనది ఏదియూ ఆ నగరంలో ప్రవేశింపదు. అట్లే దుష్కార్యములొనర్చిన వారు అసత్యవాదులు అట ప్రవేశింపరు. ఆ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమున ఎవరి పేర్లు వ్రాయబడి ఉన్నావో వారు మాత్రమే ఆ నగరంలోకి ప్రవేశింతురు అని మనం చూస్తున్నాం. అంటే ఆ జీవ గ్రంథములో నామము ఎవరి పేరైతే రాయబడి ఉంటుందో వారు మాత్రమే అక్కడికి ప్రవేశానికి అర్హులు అనే వాక్యం పలుకుతుంటే ఆమె ఎంత ధన్యత కలిగిన ప్రిలరా. ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 3వ వచనం ఇట్లా పలుకుతుంది. ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 3వ వచనం, విశ్వాస పాత్రుడవు నా సహకారివి అగు నిన్ను కూడా అర్థించుచున్నాను. నీవు ఈ స్త్రీలకు సాయపడవలనని నా కోరిక. ఏలయనా సువార్త ప్రచారమున వారు నాతో క్లెమెంట్తోనూ తదితరులకు నా సహ ప్రచారకులతో కలిసి కష్టపడి పనిచేసిరి. వారి నామములు దేవుని జీవగ్రంథమునందు చేర్చబడినవి అని పౌలు గారు చెప్తున్నారు. ఆయన ఏమంటుండంటే, దేవుని సువార్త ప్రచారం చేస్తుంటే ఆ ప్రచారకులతో కలిసి నాతో కలిసి పనిచేసిన ఈ స్త్రీలకు నువ్వు సహాయపడాలి. వీరి పేరు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నది అని పౌలు గారు తెలియజేస్తున్నారు. అందుకే లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, యేసు ప్రభు తన శిష్యులను అధికారం ఇచ్చి పంపించినప్పుడు వారు దురాత్మలను వెళ్ళగొడుతుంటున్నప్పుడు సైతాను మెరుపు వలె ఆకాశం నుండి కింద పడుతున్నప్పుడు శిష్యులందరూ ఆనందిస్తుండగా ఆయన శిష్యులతో చెప్తున్నాడు, ఏంటో తెలుసా, అపవాదిని ఓడించాడని, మెరుపు వలె వాడు పడిపోయాడని మీరు ఆనందించటం కంటే కూడా జీవ గ్రంథములో మీ పేర్లు రాయబడి ఉన్నాయా లేవా అని మీరు ఆలోచించుకోవాలి. జీవ గ్రంథంలో మీ పేరు రాయబడాలి అని పౌలు గారు తెలియజేస్తున్నారు. ప్రియులారా, దర్శన గ్రంథము 20:15లో, దర్శన గ్రంథం 21:27లో, అలాగే ఫిలిప్పీ 3:4లో మనం చూస్తే, దర్శన గ్రంథం 3:5 ఈ వచనాలన్నిటినీ మనం చదివినట్లయితే అక్కడ వాక్యం ఏం పలుకుతుందంటే, ఈ జీవ గ్రంథములో రాయబడని అంటే పేరు రాయబడకపోతే ఎవ్వరు కూడా పరలోకంలోకి చేరడానికి అర్హులు కాదు అని వాక్యం పలుకుతోంది. ఇక్కడ మనని మనుషులు గుర్తించుకున్నారా గుర్తించుకోలేదా అని కాదు, పరలోకంలో మన పేరు రాయబడ్డదా లేదా అని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి అని వాక్యం తెలియజేస్తుంది. ఒక సాధారణమైన స్త్రీ ఆమె, కానీ పరలోకంలో మాత్రము ఆమె అసాధారణమైన స్త్రీగా మనం చూస్తున్నాం. దేవుడు ఆమె పేరుని జీవ గ్రంథంలో రాశాడు ప్రియులారా. అది పౌలు గారు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సంఘము ఆమె పేరుని గౌరవిస్తుంది. అందుకే ఈరోజు ఆమె గురించి మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఇప్పుడు కూడా మనం ఆమెని గౌరవిస్తున్నాం. దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమె పేరు రాశారు. పౌలు గారు ఆ పేరుని వాక్యంలో అంటే ఆమెకు శుభాకాంక్షలు చెప్తూ ఉంటున్నప్పుడు దాన్ని మనం గుర్తించి పిల్లరా మనం గౌరవిస్తూ ఉన్నాం. కనుక ప్రియబిడ్డ, ఈరోజు మనం ఏం ఆలోచించాలంటే, నా పేరు జీవగ్రంథమందు ఉన్నదా లేదా అని మనం చూడాలి. ఈరోజు నేనేం సాధించలేకపోయాను. ఒకరోజు ఒక సహోదరుడు చెప్తున్నాడు, నా జీవితంలో నేను ఏది సాధించలేదక్క, డబ్బు సంపాదించాలని నేను చాలా ప్రయత్నాలు చేశాను. ప్రయత్నం చేసినప్పుడల్లా నేను మోసపోయాను, ఓడిపోయాను, ఇంకా లోతులోకి నేను కూరుకుపోయాను, కానీ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ లాగా నేను నిలబడలేకపోయాను అని చెప్పి ఆ సహోదరుడు మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. అంటే మనుషుల దృష్టిలో ఏంటండి సక్సెస్? డబ్బులు సంపాదించాలి. సక్సెస్ అంటే ఏంటి? ఒక బంగ్లా కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, డబ్బు కలిగి ఉండాలి, మనుషులు మనని గౌరవించాలి, ఇదే సక్సెస్ అంటే. కానీ ఇవి ఏమీ ఆ రోజు అపోస్తులకు లేవండి. డబ్బు లేదు, పేరు లేదు, వాళ్ళు హింసించబడ్డారు, దూషించబడ్డారు, తృణీకరించబడ్డారు, కానీ వారి పేరు పరలోకంలో ఉన్నది ప్రియులారా. ఈరోజు ప్రియబిడ్డ, నేను ఒక అన్సక్సెస్ఫుల్ పర్సన్ అని నువ్వు అనుకుంటున్నావా?
నేను ఏమి సాధించలేకపోయాను అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు క్రీస్తుతో కలిసి చేస్తున్న ప్రతి ఒక్క పనిని దేవుడు జ్ఞాపకం పెట్టుకొని నీ పేరు పరలోకంలో ఆయన జీవ గ్రంథమందు ఆయన రాస్తాడంట ప్రియులరా. ఇది ఈరోజుండి ఇప్పుడు గిన్నెస్ రికార్డ్ ఆఫ్ బుక్స్ కానివ్వండి, ఈ లిమ్కా, ఈ బుక్, ఇవన్నీ పెద్ద పెద్ద పేర్లు, రికార్డ్స్ ఇవన్నీ ఉంటాయి కదండి. చూడండి, మనం ఏదైనా దేవుడి కోసం మనం చేసేదాన్ని మనుషులు జ్ఞాపకం పెట్టుకోవాలని మనం అనుకుంటాం. నా పేరు ఏది అని అంటాం. ఎందుకు నా పేరు మర్చిపోయారు అని కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా చేసినప్పుడు ఆ పేర్లు ఇన్ కేస్ చాలా పేర్లు ఉన్నప్పుడు మర్చిపోవటం సహజం కదండి. అలా మర్చిపోయినప్పుడు వీళ్ళు నన్ను మర్చిపోయారు అని అంటుంటారు. పిల్లరా, నాతో కలిసి ఒక సహోదరి పరిచర్య చేసేది. మేము కలిసి చాలా సంవత్సరాలు కలిసి పరిచర్య చేశాం. ఒక చోటికి మేము వెళ్ళినప్పుడు ప్రోగ్రాం అయిపోయింది, భోజనం చేస్తున్నాం. నాతో ఎవరో మాట్లాడుతున్నారు, వాక్యం చెప్పి అందరితో కలిసి. తర్వాత టయర్డ్ అయిపోతాం కదండి, మనసు అలసిపోతుంది. అయితే నన్ను ఇన్వైట్ చేసిన వాళ్ళు, అక్క రండి భోజనం చేయండి అని అంటే నేను వెళ్ళి, అంటే చాలా ఆకలేస్తుంది, వెంటనే భోజనం స్టార్ట్ చేశాను. నేను తింటూ కొద్దిసేపు తర్వాత నాకు సడన్గా గుర్తొచ్చింది, అరే ఆ అమ్మాయి తినిందా లేదా అని చెప్పి గుర్తొచ్చి నేను ఆమెను పిలిచిన వెంటనే ఆ మొహంలో ఆ మార్పు నేను గమనించాను. అంటే షీ వాజ్ నాట్ హ్యాపీ. అప్పుడే నేను చెప్పాను, నాన్న వీళ్ళు పిలిచారు కదా, నేను చాలా ఆకలితో ఉండే, నిన్ను పిలవడం మర్చిపోయాను, రా నాన్న కూర్చో అని చెప్పాను. నేను కావాలని మర్చిపోలేదు, నేను కావాలని చేయలేదు, కానీ మర్చిపోయాను అంతే. ఎందుకంటే అన్నీ అంటే ఎవరు మనుషులు అంత పర్ఫెక్ట్ కాదు కదండి, అన్నీ సిస్టమేటిక్గా చేయడానికి కొన్ని మర్చిపోతుంటాం. సో నేను అలా మర్చిపోయాను. ఆ రోజు ఆరంభమైంది ఆమె లోపల మార్పు, ఆమె ప్రవర్తనలో ఉన్న మార్పు. అదేంటంటే ఇంకా మెల్లమెల్లిగా ఇండిఫరెంట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. నేను ఒకరోజు ఆమెతో చెప్పాను, చూడు నువ్వు ఒకవేళ హర్ట్ అయి ఉంటే సారీ, నేను అంత ప్రయాణం చేసి వాక్యం చెప్పి అవన్నీ చేసిన తర్వాత నేను మర్చిపోయాను. ఇంకా నన్ను పిలిచిన వాళ్ళు, అంటే నన్ను ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు పిలిచారు తినడానికి, రమ్మని పిలిస్తే వెళ్ళకపోతే బాగోదు కదా అని చెప్పి నేను ఎంత చెప్పినా సరే అది ఆ మనసులో ఆమెకు అంగీకరించడానికి ఆ మనసు లేదు. పిల్లరా, తర్వాత ఏం జరిగిందో తెలుసా? మెల్లిగా ఆమె ఇండిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నప్పుడు ఒకరోజు నేను చెప్పాను, ఇలా మనస్పర్ధలతో కలిసి మనం పని చేయలేము. ఒకవేళ కలిసి పని చేయాలనుకుంటే కలిసి పని చేద్దాం మంచిగా. ఒకవేళ కలిసి పని చేయొద్దు అనుకుంటే మీరు చేసుకోండి, నాది నేను చేసుకుంటా. తర్వాత ఆమె సేవ చేస్తుంది, నేను నా సేవ చేస్తున్నాను. ఎందుకు ఈ సాక్ష్యం నేను మీతో పంచుకుంటున్నాను అంటే, ఈ సంఘటన మీతో పంచుకుంటున్నానంటే పిల్లరా, కలిసి ఒకరితో పని చేస్తుంటున్నప్పుడు అందరూ పర్ఫెక్ట్గా ఉండరు. కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్నిసార్లు మర్చిపోతుంటారు, కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఒకరినొకరు క్షమించుకొని మనం ముందుకెళ్తూ ఉండాలి. ఈమెలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? పునీతులతో కలిసి ఆమె సహకారిగా, పునీతులతో కలిసి అంటే అందరితో కలిసి ఆమె పని చేయగలిగింది పిల్లరా. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే, హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుంది? సంఘ సమావేశములను మానుకొనుట కొందరకు అలవాటుగా మారినప్పటికీ మనము మాత్రము సమావేశమగుటయును అలవాటును విడనాడక ప్రభు దినమును సమీపించినందున ఒకరిని ఒకరు మరింతగా ప్రోత్సహించుకొందుము అని వాక్యం పలుకుతుంది. అంటే కొంతమందికి అంటే ఫెలోషిప్, కలిసి ఉండటము మానేయటం ఒక అలవాటుగా మారింది. కానీ ప్రభువు రాకడ సమీపించింది కనుక ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడానికి, ఒకరి బలహీనతలో ఒకరు నిలబడడానికి, ఒకరినొకరు బలపరుచుకోవడానికి మనం సంఘముగా కూడటము మానకూడదు అని హెబ్రీయులకు లేఖ రాస్తున్నప్పుడు ఆ వచనాలు మనకు ఒక ఆత్మీయ రహస్యాన్ని మనకు నేర్పిస్తున్నాయి పిల్లరా. అంటే ఈమె పేరు సపరేట్గా రాయబడలేదు, వాళ్ళందరితో కలిపి రాయబడ్డది. అంటే ఆమె వాళ్ళందరితో కలిసి ఉంటున్న ఒక స్త్రీలాగా మనం చూస్తున్నాం. ఈ లేఖ రాస్తుంటున్నప్పుడు పౌలు గారు కొరింథీ నుండి రోమీలకు లేఖ రాస్తున్నారు ఆయన. అప్పుడు ఆ రోమ పట్టణం ఎటువంటిది అని అంటే భయంకరమైన అరాచకము, అంటే కరప్షను, అధికారం కలిగి విగ్రహారాధన చేస్తూ
మోసాలు, ద్రోహాలు. అంటే ఇప్పుడు కొన్ని సిటీ నేమ్స్ చెప్పారనుకోండి, అమ్మ అదా అని అంటుంటాం మనం. అంటే అటువంటి స్థలమా అని మనం అనుకుంటుంటాం. ప్రియులారా, అటువంటి ఒక స్థలములో ఉన్నప్పటికీ కూడా, అంటే ఎందుకు ఈ స్థలం గురించి మనము కొంచెం తెలుసుకోవాలి అని అంటే, అంత ఈజీ కాదు ప్రియులారా. వాక్యం తెలియజేస్తుంది, అలాంటి ఒక సిచ్యువేషన్స్లో కూడా, అటువంటి ఒక పరిస్థితిలో కూడా ఈ జూలియా ఎలా ఉంది అంటే, సంఘముతో కలిసి పనిచేసిన ఒక స్త్రీలాగా ఉన్నాం. అప్పుడు ఎట్లుంటుందంటే ప్రియులారా, ఒక కల్చరల్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే వీళ్ళు విభిన్నంగా ఉంటే, వీరు వేరేలాగా ఉంటే మనుషులు ఎవ్వరూ వీళ్ళని అంగీకరించరు. ఇంట్లో ప్రెషర్స్ ఉంటాయి, సంఘంలో ప్రెషర్స్ ఉంటాయి, మనుషులు ప్రెషర్ చేస్తుంటారు, మనుషులు బహిష్కరిస్తుంటారు. అంటే ఆ విలువల మధ్యలో, అంటే మనుషుల మధ్యలో ఏం చేయాలో అర్థం కాక, అటువంటి ఒత్తిడుల మధ్యలో కూడా సంఘముతో కూడటము, సంఘముతో సహవాసము ఈమె మానకుండా వారి మధ్య ఆమెను జ్ఞాపకం చేసుకోవడానికి అటువంటి ఒక విశ్వాసంలో ఈ స్త్రీ నిలబడటము మనం చూస్తున్నాం ప్రియులారా. అందుకే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండక, యావే ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అని వాక్యం పలుకుతోంది. అంటే దుష్టులు ఆలోచన, ఇప్పుడు అట్లాంటి మనుషుల మధ్యలో ఉన్నామనుకోండి, వాళ్ళే మనకు ఆలోచన చెప్తారు, అపహాసం చేస్తుంటారు. అపహాసకుల మధ్యలో కూర్చుండక ఏంటంటే, కొంచెం ప్రార్థన ఎక్కువైపోయింది, ఈ మధ్య కొంచెం బైబిల్ ఎక్కువైపోయింది, ఈ మధ్య కొంచెం వేషం మారింది, భాష మారింది, అది మారింది, ఇది మారిందని అపహాసం చేస్తుంటారు. ఆత్మీయతను అపహాసం చేస్తుంటారు. అంటే ఏం ప్రార్థనలు, చప్పట్లు కొట్టి ఏదేదేదో మాట్లాడేస్తే, ఏదేదో అయిపోతే ఇంకా మొత్తం ఏమో అయిపోతుంది అని మన ప్రార్థనని, దేవుని వాక్యం పైన మనకున్న నమ్మకాన్ని, మనం మాట్లాడుతున్న మాటలని మనుషులు అపహాసం చేస్తారు. ఈరోజే కాదు, ఆ రోజు ఇంకా భయంకరంగా చేసిన రోజులు, ఎందుకంటే వాళ్ళని హింసించారు ప్రియులారా. కానీ అటువంటి పరిస్థితుల మధ్యలో కూడా జూలియాని మనం చూస్తే ప్రియులారా, ఆమె విశ్వాసంలో స్థిరపడిన ఒక స్త్రీలాగా మనం చూస్తున్నాం. వాళ్ళతో, విశ్వాసులతో ఆమె కనెక్ట్ అయి ఉంది, సంఘముతో ఆమె అంటుకొని ఉంది ప్రియులారా. సంఘం నుంచి ఆమె వేరేలాగా ఆమె జీవించలేదు. కనుక వాక్యం ఏం పలుకుతుంది అని అంటే, మనం ఒక్కొక్కరిని మనం చూస్తే, మరియా చాలా శ్రమపడింది, అక్విలా, ప్రిస్కాలు నా జత పనివారు అని మనం చూస్తున్నాం. ఇలా చాలామంది స్త్రీల గురించి అక్కడ రాయబడి ఉంటే, ఈ స్త్రీని పునీతులతో ఒక ఫెలోషిప్ ఉన్న స్త్రీలాగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, సేవలో కలిసి ఉండాలి అని అంటే అభిషేకం ఉండాలి. అభిషేకం ఎప్పుడు కూడా ఐక్యతను తీసుకొని వస్తుంది. అభిషేకంలో ఉన్నవాళ్ళు అందరితో కలిసి ఉండగలుగుతారు. ఎక్కడైతే డివిజన్ పనిచేస్తూ ఉంటుందో ప్రియులారా, ఎక్కడైతే మనుషులు కలవలేకపోతున్నారంటే అర్థం ఏంటి అంటే, ఆ ఆత్మ ఇంకా పరిపూర్తిగా వాళ్ళలో పనిచేయటం ఆరంభించలేదు అని అది ఒక సూచన. కనుక ఈ జూలియా జీవితాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా, పునీతులందరితో కలిసి ఆమె పనిచేస్తున్న ఒక స్త్రీలాగా మనం చూస్తున్నాం. ఆమె పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది. ఆమె ఏం చేసిందో మనకు తెలియదు, కానీ సహవాసంలో ఉంది, అందరితో కలిసి ఉంది ప్రియులారా. కనుక ప్రియబిడ్డ, ఈరోజు సంఘాలలో మెయిన్ ఒక ప్రాబ్లం ఏంటో తెలుసా? చర్చెస్లో మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇంట్లలో మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? కలిసి ఉండలేరు, ఇమడలేరు, కలిసి పోలేరు. కారణం ఏమిటి అని అంటే, విధేయత ఉండదు, విశ్వాసం ఉండదు, దేవుని వాక్యం తెలియదు. కనుక ఎవరితో వాళ్ళు కలిసి పోలేకపోతారు. కానీ ఈ స్త్రీ ఆ పునీతులందరి మధ్యలో, అనేక మంది పురుషుల మధ్య, అనేక మంది సంఘస్థుల మధ్య గుర్తించేటట్లుగా ఆ స్త్రీ పేరు జీవ గ్రంథములో రాయబడి ఉంది. ఈరోజు ప్రశ్న ఏమిటి అంటే, ప్రియ సహోదరి, మరి మన పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నదా లేదా అని మనం ఆలోచన చేయాలి. మనం చేస్తున్న రహస్యంగా ప్రతి పనిని కూడా దేవుడు గుర్తుంచుకుంటాడు. ఆ పేర్లు పరలోకంలో రాయబడతాయి. కనుక విశ్వాసంలో స్థిరంగా నిలబడడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరి, ఈరోజు జూలియా జీవితము మనకొక చక్కటి పాఠం నేర్పిస్తుంది. అదేమిటి అంటే, నువ్వు చేస్తున్న అద్భుతాలు, అచీవ్మెంట్స్, ఈ లోకంలో నువ్వేమై ఉన్నావో ఇది ఏది కూడా దేవుడు చూడడు. దేవుడు ఏం చూస్తాడంటే, సైలెంట్గా నువ్వు దేవునికి చూపించే విధేయత.
దేవునిలో నువ్వు నిలబడడానికి చేస్తున్న ప్రయత్నం, నువ్వు ఏమై ఉన్నావో అదే వ్యక్తిగా నువ్వేమై ఉన్నావో దేవుడు అదే చూస్తాడు. ఈ లోక దృష్టిలో చూసినట్లుగా నువ్వేం సాధించావో దేవుడు అది చూడడు. సాధించిన దాన్ని బట్టి మనుషులు చూస్తారు, కానీ నీవు ఏమై ఉన్నావో వ్యక్తిగా దాన్ని బట్టి దేవుడు నిన్ను చూస్తాడు. నీ పేరు జీవగ్రంథంలో ఆయన రాసి పెడతాడు. ప్రియబిడ్డ, ఈరోజు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచించు. నువ్వు కృంగిపోయి ఉన్నావేమో, నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కాదు, నేనేం చేయలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభు ఏం చెప్పాడు తెలుసా శిష్యులతో? సైతాను మెరుపు వలె పడడం వల్ల మీరు ఆనందించకండి, మీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నదా లేదా దాన్ని బట్టి మీరు ఆనందించండి అని అంటున్నాడు. ఆనందం ఏమిటి అంటే, ఈ లోకంలో నీ పేరు ఎలా ఉందో మనుషులు ఏమనుకుంటున్నారో అది కాదు క్వశ్చన్ ఏంటి అంటే, నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నదా లేదా, అదే. ఆ పేరు లేకపోతే ఎవ్వరు కూడా ఆయన సన్నిధానంలోకి ప్రవేశించలేరు అని బైబిల్ చెప్తుండగా, జూలియా లాగా ప్రభువా నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో, జీవగ్రంథంలో నా పేరుని రాసిపెట్టు ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం నాయన పరిశుద్ధాత్ముడ నా తండ్రి, ఈ సమయాన్ని మీకు అర్పిస్తూ మేము ప్రార్థిస్తున్నాం నా తండ్రి. అయ్యా, మనుషులు మేమేం సంపాదించామో, మేమేం చదివామో, మేమేం కలిగి ఉన్నామో, ఎలా ఉన్నామో దాన్ని బట్టి ప్రభువా మాకు విలువిస్తారు నాయన. కానీ మాకున్న విశ్వాసం, మేము నీలో చూపిస్తున్న విధేయత, అయ్యా మేము నీ కొరకు పడుతున్న శ్రమలు, వీటన్నిటిని చూసి నాయన నువ్వు జీవగ్రంథములో మా పేర్లు లిఖించే దేవుడవు రాజా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. ఏకీభవించి ఎవరెవరైతే ప్రభా ఇప్పుడు ప్రార్థిస్తూ ఉన్నారో నా తండ్రి, నీకు వందనాలు నాయన. వారందరి మీద నీ ఆత్మను కృమ్మరించు నాయన. నువ్వు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. జీవ గ్రంథములో పేరును లిఖించమని అడుగుతున్నాము నా తండ్రి. నీకే స్తోత్రం నాయన. శాశ్వతమైన నామమును నీకు ఇచ్చదనని వాగ్దానం ఇచ్చావు నా తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. నీవే కార్యములు చేయమని ఒక్కొక్కరిని మీరు దర్శించండి ప్రభా. దేని కొరకు కలత చెందుతూ నా తండ్రి, దేని కొరకు కన్నీరు విడుస్తూ నాయన అయ్యా నేనేమి చెయ్యలేను అని అనుకుంటున్నారో ప్రభా. పరిశుద్ధాత్ముడా అయ్యా, ఇంట్లో కూడా నాకు గుర్తింపు లేదనుకుంటున్నారో ప్రభా. ఎక్కడ నిలబడలేకపోతున్నారేమో నాయన. అటు వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, జూలియా లాగా దేవుడు మన పేరుని కూడా జీవ గ్రంథములో రాయాలని మనం ప్రార్థించాలి. దాన్ని బట్టే మనకు నిజమైన ఆనందం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.